జన్మలు 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 దాటగా 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 84 లక్షల ఉపాధులు ఉంటాయి లోకంలో. ఈ 44 లక్షల ఉపాధులు మళ్ళీ 4గా వర్గీకరింపబడి వస్తాయి. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములని 4గా వస్తాయి. జరాయుజములు అంటే మావితో పుడతాయి. అండజములు అంటే గుడ్డు బద్దలగొట్టుకుని అందులోంచి వస్తాయి. ఉద్భుజములు అంటే భూమిని పగలగొట్టుకుని పైకి వస్తాయి చెట్లు. అలాగే స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి పేలు మొదలైనవి. ఇందులో మనుష్య జన్మ సర్వోత్కృష్టమైన జన్మ. ఎందుకో తెలుసా అండి? కనీసం మనంత మనం చచ్చిపోవచ్చు. ఊపిరి అయిపోయే వరకు ఎవరు ఏమీ అనరు, కానీ మిగిలిన వాటి పరిస్థితి అలా ఉండదు. నాకు ఒక్కొక్కసారి చాలా తమాషాగా ఉండి ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది. నేను ఒక వాకింగ్ ట్రాక్ మీద తెల్లవారుదాం కాసేపు నడవడానికి వెళ్తుంటాను. నడవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పెరిగిపోయినటువంటి చెట్లు, అక్కర్లేకుండా పెరిగిపోయిన వెజిటేషన్ అంటారు కదా, దాన్ని కాస్త ఏ పెట్రోలో పోసేసి అంటించేస్తారు. అవన్నీ పచ్చి చెట్లు. అవి పెద్ద అగ్నిహోత్రం పెట్రోల్ మంటలకి లేచి ఆ ముందుకి వ్యాప్తి చెందుతుంటే పచ్చి చెట్టు మాడిపోయి ఎండిపోయి కాలిపోతుంది. ప్రాణం లేదనుకుంటున్నారు ఆ చెట్టుకి మీరు? ప్రాణం లేకపోవడం ఏమి ఉండదు. ఈ మధ్యనే నాకు ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఆయన ఒక పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు. అందులో ఆ పుస్తకంలో ఉన్న విషయాలు చదివి నేను తెల్లబోయాను. ఇంటి ముందున్న చెట్టు యజమాని నీళ్లు పోస్తుంటే అది యజమాని కోసం బెంగపెట్టుకుంటుంది. ఏంటి ఇంకా రాలేదు, రాత్రి 9 అయిపోయింది, 10 అయిపోయింది అని ఎదురు చూస్తుంది. ఎందుకంటే దానికి ప్రాణం ఉందండి. అది పెరగట్లా రోజు రోజుకి. దానికి భయం ఉంటుంది, పారిపోదామని, అగ్నిహోత్రం వచ్చేస్తోంది కాలిపోదామని. కానీ కాళ్ళు 2 భూమిలో పెట్టేసి పాతి పెట్టి కాంక్రీట్ వేసేసినట్టు పెట్టేస్తారు. ఇప్పుడు అలా నిలబడి కాలిపోవడం వినా దానికి ఇలా తప్పుకోవడానికి కూడా మార్గం ఉండదు. దాంతో పోలిస్తే ఈశ్వరుడు మనకిచ్చిన ఉపాధి యొక్క గొప్పతనాన్ని ఆలోచించండి. ఏదో చేసుకోబట్టి ఇందులోకి వచ్చాం. ఇందులోకి వచ్చింది కొనసాగింపుగా మంచి పనులు చేసుకుని తరించి ఇంకొక మంచి ఉపాధిని పొందాలి. కానీ మళ్ళీ మళ్ళీ అటువంటి ఉపాధుల్ని మనంతట మనం పుచ్చుకోవడం ఎందుకు? ఈశ్వరుడి మీద నెపం పెట్టడం ఎందుకు? కాబట్టి బుద్ధిని మార్చు అర్జున. ఏది సత్యమో, ఏది కదలదో, ఏది ఎప్పుడూ ఉంటుందో అది ఇక్కడే ఉంది. అది సత్యం అనుకున్నావా ఇబ్బంది లేదంతే. ఏది అసత్యమో అది సత్యం అనుకున్నావా ఇబ్బంది వస్తుందంతే. ఇది సత్యం, ఇది సత్యం, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది అని వెంపర్లాడుతూ కూర్చున్నాను అనుకోండి, ఉంటుందా? ఒక్కనాటికి ఉండదు. అది అబద్ధం, అది అసత్యం, అది ఉండేది కాదు, అది వెళ్ళిపోతుంది. అది ఉంటుందండి 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 అని ఎన్ని మాటలు చెప్పినా వెళ్ళిపోతుంది. అది అసలు ఉందో లేదో తెలియదండి, లేదండి లేదండి అన్నా లోపల ఉన్న నేను వెళ్ళడానికి ఏం లేదు, అలాగే ఉంటుంది ఆ దేహి. ఏది ఉంటుందో అది నువ్వుగా నిలబడితే నువ్వు ఉద్ధరణ పొందుతావు. అప్పుడు ఇక్కడ ఉన్న నేనే అన్నిటిలో ఉన్న నేను కాబట్టి ఈ నేను సంతోషించడం ఎలా ఉంటుందో ఆ నేను సంతోషించడం అలా ఉంటుంది. కాబట్టి ఇందులో దీంట్లో ఉన్న నేను దేనికి బాధపడుతుందో అందులో ఉన్న నేను దానికే బాధపడుతుంది. నేను నడుస్తుంటే నా కాళ్ళల్లో కర్ర పెట్టాడు అనుకోండి ఎవరో, నేను తూలి కిందకు పడిపోయాను అనుకోండి, పడిపోతే వాడు చూసి పక్క నవ్వాడు అనుకోండి. రేపు అతను నడుస్తున్నప్పుడు కాళ్ళల్లో కర్ర పెట్టారనుకోండి, అతను పడిపోయినప్పుడు ఎలా ఉంటుంది? ఇదే బాధ పొందిందో అది అదే బాధ పొందుతుంది. కాబట్టి ఇందులో ఉన్న నేను దేనికి ఏ బాధ పొందుతుందో అన్నిటిలో ఉన్న నేను అదే బాధ అలాగే పొందుతుంది. ఉపాధి అలా ఉంచండి, సుఖదుఖములను అనుభవిస్తుంది. కాబట్టి ఈ నేనుకి ఆ నేనుకి భేదం లేదు. ఆ నేను ఈ నేను ఒకటే, రెండు ఎప్పుడూ ఉండేవే. కానీ ముక్కల కింద కనపడుతున్నాయి, కానీ ముక్కలు కావు. ఆకాశం ముక్కలైనట్టు కనపడుతుంది. మఠాకాశము, లేకపోతే ఏదో ఒక చోట ఘటాకాశము, కుండలో ఆకాశంలా కనపడుతుంది, ఒక చోట గదిలో ఆకాశంలా కనపడుతుంది. అంత మాత్రం చేత ఆకాశం ముక్కలైపోయిందా? ఆకాశంలో ఏ మార్పు ఉండదు. ఏ మార్పు లేని ఆకాశం ఎలా ఉంటుందో నేను ముక్కలు కాకుండా అలాగే ఉంటుంది. అన్నిటిలో ఉన్న నేను ఒక్కటే, ఈశ్వర చైతన్యమే ఉంది. అరేరే, దీని సంతోషం ఎంతో దాని సంతోషం ఎంత. కాబట్టి దాన్ని ఎందుకు నేను బాధ పెట్టాలి? నేను పెట్టను. ఆ నేను బాధపడ్డం ఈ నేను బాధపడ్డమే. అందుకే నన్నయ్య గారు మహాభారతంలో ఒక అద్భుతమైన మాట అన్నారు. నువ్వు పనులు చేసే ముందు అగ్ని పరీక్ష ఒక్కటే. నేను ఈ పని చెయ్యనా చెయ్యద్దా? చట్రం ఒకటి ఉంటుంది, ధర్మచట్రం అని, అందులో పెట్టి చూడు. సరిపోతే చేసేయి, సరిపోకపోతే వదిలేయి.
ఈ పని నాకు ఇతరులు చేస్తే నేను బాధపడతాను, చేయకు. ఈ పని ఇతరులు నాకు చేస్తే సంతోషిస్తాను, చేసి. అంతే. ఇదొక్క పరీక్ష నువ్వు పెట్టుకోవడం అలవాటైతే నీకు అన్నిటిలో ఉన్న నేనుతో నీలో ఉన్న నేను సమన్వయం అవ్వడం వచ్చేస్తుంది. అలా కాకపోతే ఏమవుతుందంటే నీలో ఉంటే నేను, వాడిలో ఉంటే నువ్వు అవుతుంది. ఈ నేను నువ్వు మధ్యలో అవిద్య, అజ్ఞానము, అగాధం అంతా వచ్చి దిగిపోతుంది. జన్మ పరంపర నశించిపోతుంది. అన్నిటిలో ఉన్న నేనుతో నీలో ఉన్న నేను కలిస్తే తత్వ అసి, అది నీవై ఉన్నావు. ఒకటే, ఆ ఈశ్వరుడే నువ్వై ఉన్నావు. అది తెలియనంతసేపు అజ్ఞానమే. కాబట్టి ఇది నువ్వు తెలుసుకుంటే దేహమును పొందుతున్నవాడివి నువ్వే, నీ కర్మల చేత ఈశ్వరుడు కాదు. దేహి ఎప్పుడూ ఉన్నాడు. ఇది తెలుసుకోవయా. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. ఎప్పుడూ కూడా పుట్టినవాడు వెళ్ళిపోతాడు. శరీరము పుట్టినది అంటేనే వెళ్ళిపోతుంది అని గుర్తు. జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మమృతస్య చ. ఇది ఏ కారణం చేత ఎవ్వరూ మార్చగలిగినటువంటి స్థితి కాదు. దీన్ని మార్చడం అనేటటువంటిది ఎవరి తరమైనటువంటి విషయం కాదు అర్జున. అందుకని నువ్వు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో. ఈ శరీరమును పొందుతున్నవాడివి నువ్వే తప్ప అన్యులు నీకు శరీరమును ఇస్తున్న వాళ్ళు కారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఏది జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది? తాను చెయ్యవలసిన కర్మ గురించి తాను ఆలోచించవలసి ఉంటుంది. కర్మ చెయ్యడము అంటే ఏదో చెయ్యడం కాదు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. అన్నం తినడము అంటే ఎక్కడ పడితే అక్కడ తినడమా? ఇల్లంతా నాదేనండి. మా ఇంట్లో మరుగుదొడ్డి కూడా నే కట్టుకున్నదే. మా ఇంట్లో స్నానాల గది నే కట్టుకున్నదే. మా ఇంట్లో అటక నేను కట్టుకున్నదే. మా ఇంట్లో వంటగది నే కట్టుకున్నదే. మా ఇంట్లో భోజనాల గది, మా ఇంట్లో పడక గది నే కట్టుకున్నవే. మా ఇంట్లో నేను మలమూత్రములు విసర్జించడానికి ఏర్పాటు చేసుకున్న గట్టు కూడా నేను కట్టుకున్నదే. నేను కట్టుకున్న ఇల్లే కదా అని అన్నం పట్టుకెళ్ళి మరుగుదొడ్లో కూర్చొని తింటావా? తినవుగా. అన్నం ఎక్కడ తినాలో అక్కడ తింటున్నావు. అన్నం అక్కడ తింటున్నానని అక్కడ పడుకుంటున్నావా? పడుకోవడం వేరే చోట పడుకుంటున్నావు. అక్కడ పడుకుంటున్నాను కదా అని పడుకున్న చోట మలమూత్రాలు విసర్జిస్తున్నావా? నాలో మలమూత్రాలే కదండి అని వేరొక చోటికి వెళ్ళి విసర్జిస్తున్నావు. ఏమి? నీ ఇల్లు నువ్వు కట్టుకున్నదే అయినా నువ్వు ఎక్కడ ఏది చెయ్యాలో అది చేస్తున్నప్పుడు కర్మ చేసేటప్పుడు కూడా ఎలా చెయ్యాలో అలా చెయ్యవలసి ఉంటుంది తప్ప నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యకూడదన్న సిద్ధాంతాన్ని నువ్వెందుకు అంగీకరించలేకపోతున్నావు? అది కేవలము అజ్ఞానజనితము. నేను మరుగుదొడ్లో తింటానండి అన్నాడు అనుకోండి. నా ఇల్లు నా ఇష్టం, నేను కట్టుకున్నాను మరుగుదొడ్డి, నేను మరుగుదొడ్లో కూర్చుని తింటాను. ఏమిటి తింటే వెళ్ళేది నాలోంచి బయటకు వచ్చేది ఇక్కడే, ఏమిటి తేడా అన్నాడు అనుకోండి. మీరు కాదంటారా, నేను కాదంటానా? కాకపోతే ఆయనతో కలిసి భోజనం మాత్రం ఎప్పుడూ చేయలేరు కదా. మీరు ఆయనతో కలిసి భోజనం చేయగలరా? ఒక్కనాటికి చేయలేరు. సరికదా. ఆయన భోజనం చేస్తుంటే మీరు వెళ్ళి కూర్చుని మాట్లాడడం కుదురుతుందా? కుదరదు. కాబట్టి కర్మ చెయ్యడము అన్న మాటలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇదే యోగ కర్మసు కౌశలం. గీత అంత అందంగా వెళ్ళింది, అంత అద్భుతంగా ఆయన పరిష్కార దిశగా అలా తీసుకెళ్ళాడు. మనస్సుని నియంత్రించడం అభ్యాసం వరకు కూడా అలా వెళ్ళింది గీత. కాబట్టి నువ్వు కేవలం ఏదో చేసేస్తాను కాదు అర్జున. కాబట్టి ఏదో చేయమన్నారు కాబట్టి యుద్ధభూమికి వచ్చి అయ్యయ్యో వీళ్ళందరినీ చంపడం ఏంటండి, మా గురువు గారు ఉన్నారు, మా తండ్రి గారు ఉన్నారు, తాతగారు ఉన్నారు, వీళ్ళందరినీ నేను చంపనండి అని వెనక్కి వెళ్ళిపోతే పుణ్యం వస్తుంది అనుకుంటున్నావేమో. క్షత్రియుడన్నవాడు ధర్మరక్షణ కొరకు యుద్ధభూమిలో నిలబడి యుద్ధం చేసి అవసరమైతే యుద్ధభూమిలో శరీర త్యాగం చేసేయాలంతే. అలా చెయ్యడం నీ చేత కాకపోతే నువ్వు చెయ్యవలసిన పని చెయ్యని వాడివి అవుతావు. వేదము ఎవరు ఏం చెయ్యాలో చెప్పింది, ఆ వేదం ఏం చెప్పిందో అది చెయ్యాలంతే. అది మర్యాద. ఇప్పుడు అలా చేశావు పండుతావు, అలా చెయ్యలేదు పండవంతే. పండకపోతే ఇబ్బంది వస్తుంది లోకంలో. కాబట్టి తస్మాత్ అపరిహార్యేర్థే. ఇది ఈ జనన మరణ చక్రం అన్నది ఉంది చూశావా, ఇది తప్పించగలిగినది కాదు. దీన్ని ఎవ్వరూ తప్పించలేరు. ఇంకా దాని గురించి ఎందుకు ఏడుస్తావు? నత్వం శుచితుమర్హసి. దానికి ఏడుస్తారా? మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భగవద్గీత జీర్ణమైన వాడికి ఏడవడానికి ఏమీ లేదు.
ఆయనకి ఏడవడానికి కారణం ఉండదు. భగవద్గీత బాగా జీర్ణమైపోయింది అనుకోండి, ఆయన దేనికి ఏడవాలి? పోతన గారు భాగవతం చేస్తూ ఉన్నారు, మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుతున్ చచ్చుతునుండ చూచెదరు తా చావకమాని వారి భంగి ఈ చచ్చిన వానికి ఎక్కెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రణికోటికి అన్నారు. ఏది పుట్టిందో అది పోతుంది, ఏది పుట్టలేదో అది చావదు. దేహి పుట్టలేదు, చావడం. శరీరం పుట్టింది, చచ్చిపోతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. ఏది చచ్చిపోయిందో అది మళ్ళీ పుడుతుంది. శరీరం చచ్చిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకో శరీరంగా పుట్టుకొస్తుంది, ఇంకో చిన్న శరీరంగా పుట్టుకొచ్చి మళ్ళీ పెరుగుతుంది. పెరుగుతోందంటేనే, మార్పు చెందుతోందంటేనే మళ్ళీ మృత్యు వైపు గడిపోతోందని గుర్తు. కాబట్టి ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే. ఇది ఎవ్వరూ తప్పించగలిగినటువంటిది కాదు. దీన్ని మార్చడం ఎవరి తరం కాదు. ఇంకా దేనికి ఏడుస్తావు? నత్వం శోచితుమర్హసి. దీన్ని నేను మార్చలేను, దానికి తగినట్టు జాగ్రత్త తీసుకోవడం వినా మార్గం లేదు లోకంలో. ప్రవహిస్తున్నటువంటి గొప్ప ప్రవాహం. కాశీలో గంగలా హరిద్వార్లో గంగ ఉండదు. హరిద్వార్లో గంగలో స్నానం చేయాలంటే ఇనప గొలుసులు పట్టుకుని దిగాలి కిందకి. అలా పట్టుకోకుండా గంగే కదండి కాశీలో దిగాను, మీరు అన్నీ అలాగే చెప్తారని దిగితే ఈడ్చేవతలు పారేస్తుంది. ఇక నువ్వు ఉండవు. ఇంట్లో ఏదో కుర్చీలోంచి కిందకి దూకినట్టు పర్వతం మించి దూకుతానంటే కుదరదు. ఏది ఎలా ఉండాలో అలాగే ఉండాలి, దాన్ని మార్చడం కుదరదు. అన్నప్పుడు దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండడం వినా ఇది ఇలా ఉంది ఏమిటండి అని ఏడిస్తే మారదు. ఏడిస్తే మారిపోతాయా? ఏడిస్తే మారేవి కావు ఇవన్నీ. కాబట్టి ఎందుకు ఏడుస్తున్నావు? చచ్చిపోతానని ఏడుస్తావు, పుట్టానని ఏడుస్తావు. చచ్చిపోతానని ఏడిస్తే చావాగదు, పుట్టానని ఏడిస్తే పుట్టకాగదు. దేహి గుర్తెరగకపోతే దేహి అలా ఉండకుండా పోవడం ఉండదు, దేహము ఉండడం అన్నది ఉండదు. మరి ఇంక దేనికి ఏడుస్తున్నావు? నీ ఇంట్లో అగ్నిహోత్రం వేడిగానే ఉంటుంది. అయ్యో మా అబ్బాయి అండి పాపం అమాయకుడండి, వాడికి ఏమీ తెలియదు, పిచ్చివాడు, 2 ఏళ్ల పిల్లాడు, నన్ను కాలిస్తే అర్థం ఉంది, నాకు అన్నీ తెలుసు అగ్నిహోత్రం వేడిగా ఉంటుందని. వాడికి ఏం తెలుసండి? పాలగిన్నె అక్కడ పెట్టి మా ఆవిడ అలా వెళ్ళింది, పాపం 2 ఏళ్ల పిల్లాడు పాలు తాగేద్దాం అనుకుని గబగబా వెళ్ళి ఆ పాలగిన్నె ముట్టుకుని ఇలా తాగేయచ్చు అనుకుని ఒళ్ళో పెట్టేసుకున్నాడు. ఆ వేడి తగిలి ఇలా అన్నాడు. ఆ ఒళ్ళో పాలన్నీ ఉలికిపోయి పసి చర్మం తొడలు ఒళ్ళంతా కాలిపోయింది. దిక్కుమాలిన అగ్నిహోత్రం పసిపిల్లాడు తెలియని వాడిని కాల్చేస్తుందా అని నువ్వు ఏడిస్తే, అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళి నువ్వు కర్రట్టుకుని అగ్నిహోత్రాన్ని కొట్టే ప్రయత్నం చేస్తే ఆ కర్ర కూడా కాలిపోతుంది తప్ప నువ్వు ఏడవకూడదప్పుడు. అగ్నిహోత్రం దగ్గరికి నీ పిల్లవాడు వెళ్లకుండా చూసుకోవాలి. ఇది ఈశ్వరుడు పెట్టిన చట్టం, ఈ జనన మరణ చక్రం. దేని కొరకు అంటే ఆయన నియంతయై శాసకుడై బాధ పెట్టడానికి పెట్టలేదు. మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తే బాగుపడతాడేమో అని పెట్టాడు. మార్చిలో ఫెయిల్ అయిన వాడికి కనీసం మళ్ళీ వెంటనే ఇమీడియట్ సప్లిమెంటరీ అని పెడితే పాస్ అయ్యి మళ్ళీ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఇంటర్మీడియట్ చదువుకుంటాడని పెట్టినట్టు ఈ శరీరం వదిలిపెడితే ఇంకో శరీరం ఇచ్చాడు. పాపం పుణ్యం దాంతో తీసేసుకోరా అని. అసలు ఎన్ని జన్మలెత్తినా నీకు ఇది తెలియకుండా ఇంక శరీరం పుచ్చుకోవడం, శరీరంతో ఉండిపోవడం, ఇదే సంతోషమైతే ఎలా కుదురుతుంది అర్జున? కాబట్టి తస్మాద్ అపరిహార్యేర్థే, తప్పించలేని చక్రం అది, జనన మరణ చక్రం. దాని విషయంలో నువ్వు చెయ్యవలసింది ఒక్కటే, నత్వం శోచితుమర్హసి, ఏడవకూడదు. నేను చచ్చిపోతానని ఏడవకో. ఇక నేను చావడం అంటూ ఉండేది శరీరానికి కాబట్టి చచ్చిపోయే శరీరంలోకి నేను వెళ్లకుండా ఎలా ఉండాలని ఏడు. అది ఆలోచించవలసిన విషయం. చావకుండా ఉండడానికి నువ్వు చచ్చిపోయేవాడివి కానే కావు, నువ్వు ఆత్మవి, నువ్వు లోపల ఉన్న దేహివి. నువ్వు దేహివన్న సత్యాన్ని నువ్వు తెలుసుకో చాలు. నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకున్న ఉత్తర క్షణంలో భయం పోతుంది, అయోమయం పోతుంది. ఇదే నేను మీకు ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తాను. రజ్జు సర్ప భ్రాంతి అంటారు, అద్వైతంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని. చీకట్లో వెళ్ళిపోతున్నాడు, ఎదురుగుండా ఏదో కదులుతోంది, అడ్డంగా పడుకుని ఆగిపోయాడు. అమ్మ బాబోయ్ ఎంత పెద్ద పామో, నల్లత్రాసు ఇక్కడ తిరుగుతోందన్నారు, ఇదిగో పడుకుంది ఇక్కడ అన్నాడు. కాదేమో త్రాడేమో ఇది అనుకున్నాడు. తల పైకెత్తినట్టు అనిపించింది. అమ్మ బాబోయ్ పామే. ఇంకొక 2 అడుగులు వెనక్కేసి చూస్తున్నాడు అలా ఎటు కదులుతుందని. అది అక్కడే ఇలా తిరుగుతోంది. బుస్ బుస్ అన్న శబ్దం వస్తోంది. పామే హడిలిపోయేలా నిలబడిపోయాడు. గభాలన గోడ దగ్గరికి వచ్చి దొరగారు అన్నారు, ఏం కోటేశ్వరారు అలా నిలబడిపోయారే, వెళ్తారుగా ఇలా గుడికి వెళ్ళటలేనే అన్నారు. దొరగారు పాము దొరగారు అన్నారు. పామా? ఇక్కడ పాము ఎక్కడుంది కోటేశ్వరారు, ఇక్కడ పాములేం లేవే అన్నారు.
లేదు దొరగారు నల్లత్రాచ పడుకున్నది, మీరు కూడా లోపలికి వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను అది పామా త్రాడా తెలియాలి. భయంతో ఉన్నాను, ఉద్వేగంతో ఉన్నాను, ఒళ్ళు చెమట పట్టేస్తోంది, బుసలు వినపడుతున్నాయి, పడగ కనపడుతోంది, నల్లటి పాము పడుకునుంది. ఈ స్థితిలో దొరగారు పట్టుకొచ్చి నా చేతిలో కోటేశ్వరారు ఈ యాపిల్ పండు పట్టుకోండి అన్నారు అనుకోండి, నాకేమైనా భయం తీరుతుందా? కోటేశ్వరారు ఈ 10,000 జేబులో పెట్టేసుకోండి అన్నారు అనుకోండి, 10,000 జేబులో పెట్టేసుకుంటే ఏమైనా తీరిపోతుందా? లేకపోతే మా అబ్బాయి వచ్చి నాన్నగారండి మీరు చదువుకున్న ఇదిగో రామాయణ గ్రంథం పట్టుకోండి అన్నాడు అనుకోండి, నా భయం తీరుతుందా? దొరగారు టార్చ్ లైట్ పట్టుకొచ్చి ఇలా వేశారనుకోండి, ఏమవుతుంది? పోయిందంతే. ఊరే ఇది తాడ్రా అన్నానంతే. తాడ్రా అనగానే పడగలేదు, తాడ్రా అనగానే బుసలేదు, తాడ్రా అనగానే పాము లేదు. దగ్గరికి వెళ్ళి ఇలా చేత్తో పైకెత్తి దొరగారు తాడు దొరగారు అచ్చు పాములో ఉంది చూసారా, ఇది చూసి ఎంత భయపడిపోయానండి ఆయన అలా పక్కన బారేసి వెళ్ళిపోయాను. ఏది సత్యమో అది తెలియగానే భయం పోయింది, ఏది సత్యమో అది తెలియగానే నీకు పట్టిన చెమట్లు పోయాయి, ఏది సత్యమో అది తెలియగానే నీకున్న ఆందోళనలన్నీ పోయాయి. ఏది సత్యము, దేహి సత్యమో, దేహి సత్యమనేటటువంటిది నీ ఎరుకలోకి వచ్చి అనుభవంలోకి రావాలి. ఇప్పుడు నేను పెద్దగా మాట్లాడేసినట్టు మాట్లాడేస్తే సుఖం కాదు, అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి వచ్చి లోపల ఉన్నది ఎప్పుడూ ఉంటుంది, అది అంతటా ఉన్నది అని నేను తెలుసుకోగలిగాను అనుకోండి, అంతటా అది నామరూపములుగా కనబడ్డ మాయ తప్ప యథార్థముగా అది అదిగానే ఉన్నది అని నేను జ్ఞానమన్న దీపము చేత దర్శనం చేస్తే, ఆనాడు సత్యము ఎరుకలోకి వస్తే అప్పుడు మాత్రం ఇక శరీరంలోకి రాను. నేనుగా మిగిలిపోవడం అంటే ఆత్మయందు కలిసిపోయి పరమేశ్వరుడి యందు లయమై అలా ఉండిపోతాను. కాబట్టి అర్జున, ఇది సత్యం, దీన్ని తెలుసుకో. అంతేకాని జనన మరణ చక్రం గురించి భయపడి శరీరం 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 అంటాయంటే, ఇలా తెచ్చుకుని నువ్వు తెచ్చుకున్నవే ఈ శరీరాలు. ఎంత గొప్ప సత్యాన్ని ఆయన బోధ చేస్తున్నాడో మీరు ఈ 2 శ్లోకముల వలన గుర్తెరుగుదురుగాక.